నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిత్యం ఎంతో వేధిస్తూ, తీవ్రమైనటువంటి నొప్పిని కలిగిస్తూ, ఎన్ని వైద్య పరీక్షలు చేస్తున్నా కూడా ఐడెంటిఫికేషన్ కానటువంటి నొప్పి మైగ్రేన్ తలనొప్పి. విచిత్రం ఏంటంటే ఇది మగవారితో పోలిస్తే ఆడవాళ్ళలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో, ఈ మైగ్రేన్ తలనొప్పి రావటానికి రీజన్స్ ఏంటి? సో, ఇది వచ్చేటప్పుడు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎలాంటి చికిత్సా మార్గాలు దీనికి అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్యామ్ జైస్వాల్ గారు, న్యూరో ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. హలో సార్. హలో, నమస్కారం. సార్, మైగ్రేన్ హెడేక్ సార్. హ్మ్. నౌడేస్ చూసుకుంటే చాలా మందిలో పిల్లల్లో కూడా కనిపిస్తూ ఉంది మైగ్రేన్ హెడేక్. సో ఏంటి సార్ అసలు రీజన్? ఎందుకు మగవాళ్ళతో పోల్చుకుంటే ఆడవాళ్ళలోనే ఈ మైగ్రేన్ హెడేక్స్ రావడానికి ఎక్కువగా రికరెంట్ గా రావడానికి ఏంటి రీజన్ అసలు? ద మైగ్రేన్ ఫస్ట్ ద మైగ్రేన్ ఏంటి? ద మైగ్రేన్ ఈస్ ఒక్కొక్కరికి తలనొప్పి ఉన్నాయి. దే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడేక్ ఉన్నాయి. బట్ మైగ్రేన్ చాలా కామన్ హెడేక్ ఉన్నాయి. ద మైగ్రేన్ కారణం ఏంటి? దట్ ఈస్ వేరియస్ రీజన్స్ ఉన్నాయి, వేరియస్ కారణం ఉన్నాయి. దానికి మెయిన్లీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏంది నా మొత్తం అర్బన్ లైఫ్ స్టైల్స్. అర్బన్ అంటే ఏమో రూరల్ ఏరియాలో ఇంకా చిన్న చిన్న విలేజ్లో ఇంకా మొత్తం లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయింది. దట్ ఈస్ వన్ రీజన్స్, మేజర్ రీజన్. లైఫ్ స్టైల్ రీజన్ అంటే భోజనంలో చేంజ్ అయింది. నా పీపుల్ ఆర్ నాట్ డిపెండింగ్ మోర్ ప్రాసెస్ ఫుడ్లో, ఇలా ఫాస్ట్ ఫుడ్లో అట్లా తింటారా, ఇలా సరిగా ఇలా ఇంట్లో భోజనం కొద్దిగా అవాయిడ్ చేస్తారు. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్. తర్వాత స్క్రీన్ ఇప్పుడు మీరు చిన్న పిల్లల నుంచి పెద్ద పెద్ద ఏజ్ వేళ్ళు మొత్తం దే ఆల్ డిపెండ్ ఆన్ ద స్క్రీన్స్. మొత్తం యూట్యూబ్స్ ఉన్నాయి, నెట్ఫ్లిక్స్ ఉన్నాయి, దే ఆల్ 24 hours మొబైల్లో ఉన్నాయి. దట్ ఈస్ ద సెకండ్ మేజర్ రీజన్స్. అండ్ థర్డ్ మేజర్ రీజన్స్ ఉన్నాయి హార్మోనల్ చేంజెస్. దానికోసం వి సీ మైగ్రేన్ మోస్ట్లీ ఇన్ ద ఫీమేల్స్. లేడీస్లో చాలా కామన్. దట్ ఈస్ ఆల్సో ఇన్ ద మెయిన్లీ దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్. అంటే మెనార్కీ నుంచి ఇప్పుడు మెన్సెస్ స్టార్ట్ తర్వాత మీనోపాజ్ వరకు వి సీ వెరీ కామన్లీ. దానికోసం మైగ్రేన్ ఈజ్ వెరీ కామన్ డ్యూరింగ్ పీరియడ్ టైంకి చాలా ఎక్కువ సిమ్టమ్ ఎక్కువ వస్తుంది. దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. అంటే తలనొప్పులు అనేవి చాలా రకాలుగా ఉంటాయి, చాలా రకాల హెడేక్స్ అని మనం చూస్తాం. అందులో స్పెసిఫిక్ గా ఇది మైగ్రేన్ హెడేక్ అని ఎలా ఐడెంటిఫికేషన్ చేస్తాం? ఎస్, ద మైగ్రేన్ కి మెయిన్ సిమ్టమ్ అంటే యూజువలీ ఒక్క సైడ్ కి తలనొప్పి స్టార్ట్ వస్తుంది. యూజువలీ అప్పుడప్పుడు రెండు సైడ్ కి తలనొప్పి, బట్ ఒక్క సైడ్ కి తలనొప్పి స్టార్ట్ అయింది. దట్ ఈస్ ద మెయిన్లీ ద మైగ్రేన్. తర్వాత కళ్ళ సైడ్స్ కి మొత్తం ఐ సైడ్స్ కి తలనొప్పి స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ ఈ తలనొప్పి విత్ ఈ హెడేక్ వర్గానికి ది పేషెంట్స్ వామిటింగ్ సెన్సేషన్స్, అలా వామిటింగ్ సెన్సేషన్ ఉన్నాయి, తల తిరుగు అట్లా గిడ్నెస్ సిమ్టమ్స్ ఉన్నాయి. అండ్ ఒక ట్రిగర్ అంటే ఒక ట్రిగర్స్ ఉన్నాయి, దే విల్ హ్యావ్ మోర్ సచ్ కైండ్ ఆఫ్ సిమ్టమ్. అట్లా ట్రిగర్స్ అంటే ఒక బ్రైట్ లైట్ ఉన్నాయి, ఫ్లికరింగ్ లైట్స్ ఉన్నాయి. ఒక పేషెంట్స్ ఇక్కడ డాన్స్ క్లబ్లో విజిట్ చేస్తారు, పార్టీలో విజిట్ చేస్తారు, ఇక్కడ ఫ్లికరింగ్ లైట్ ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత తలనొప్పి స్టార్ట్ అవుతుంది. తర్వాత ఎక్కువ బండి సౌండ్స్ ఉన్నాయి, ట్రాఫిక్ సౌండ్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ హెవీ సౌండ్స్ ఉన్నాయి, ఇలా ట్రిగర్స్ అవుతాయి. హెవీ స్మెల్స్, స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్నాయి, దట్ ఆల్సో ట్రిగర్స్ హెడేక్. ఇప్పుడు ఈ ట్రిగరింగ్ పాయింట్స్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, బ్రైట్ లైట్స్ ఉన్నాయి, గట్టి సౌండ్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ స్మెల్స్ ఉన్నాయి అని పీరియడ్ టైంకి ఇలా మోస్ట్లీ ట్రిగర్ చేస్తే డెఫినెట్లీ ఈ మైగ్రేన్లో ఫిట్ వస్తాయి తలనొప్పి. అంటే ఇది డయాగ్నోసిస్ చేయడానికి దీనికి ఏమైనా టెస్ట్లు ఉంటాయా, లేకపోతే సిమ్టమ్స్ ద్వారా మాత్రమే ఇది మైగ్రేన్ అని చెప్తాము? ఇంకా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మైగ్రేన్ యూజువల్లీ క్లినికల్ డయాగ్నోసిస్ ఉన్నాయి. క్లినికల్ డయాగ్నోసిస్ అంటే హిస్టరీ ప్రకారంకి పేషెంట్స్కి డిస్కస్ చేసి ఏ సిమ్టమ్స్ ప్రకారంకి మీ డయాగ్నోస్ దాటికి నా మైగ్రేన్స్ ఉన్నాయి. ఇలా పెద్దగా ఎంఆర్ఐ, ఈజీ అట్లా పెద్దగా ఏం టెస్ట్కి అవసరం లేవు. మైగ్రేన్ యూజువల్లీ క్లినికల్ డయాగ్నోసిస్ హిస్టరీ ప్రకారంకి, దానికోసం ప్రాపర్ హిస్టరీ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ వెరీ ఫ్యూ హెడేక్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. మైగ్రేన్కి హిస్టరీ చాలా ఇంపార్టెంట్. ఏ ప్రకారం తలనొప్పి ఉన్నాయి, ఏ ట్రిగర్స్ ఉన్నాయి, ఎందుకు తలనొప్పి వస్తున్నాయి, అండ్ వీ హ్యావ్ టు డయాగ్నోస్ ప్రాపర్లీ, అండ్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే ఈ ట్రిగరింగ్స్ అనేది అందరికీ ఒకేలా ఉంటుందా సార్, లేకపోతే డిఫరెంట్ గా పర్సన్ బట్టి డిఫరెంట్ గా మారుతూ ఉంటుందా? సో హెడేక్ అనేది కేవలం ఏదో వన్ సైడ్ మాత్రమే వస్తుందని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఎనీ 2 sides కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు, బ్యాక్ అండ్ లెఫ్ట్ ఆర్ సంథింగ్. కరెక్ట్. నేను చెప్పరా అట్లకి నాకు వన్ సైడ్ హెడేక్ చాలా కామన్, బట్ అప్పుడప్పుడు కొన్ని పేషెంట్స్ కి 2 sides కి తలనొప్పి వస్తుంది. బ్యాక్ సైడ్ మేడ సైడ్ ఇంకా తలనొప్పి వస్తుంది. అని ట్రిగర్ అంటే మొత్తం పేషెంట్కి సేమ్ ట్రిగర్లు, వేరే పేషెంట్కి వేరే ట్రిగర్స్ ఉన్నాయి. కొన్ని పేషెంట్స్కి జస్ట్ లైట్ నుంచి సెన్సిటివ్ ఉన్నాయి, కొన్ని పేషెంట్స్కి సౌండ్ నుంచి ప్రాబ్లమ్, కొన్ని పేషెంట్స్కి స్ట్రాంగ్ స్మెల్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని పేషెంట్స్కి ఓన్లీ పీరియడ్ టైంకి తలనొప్పి వస్తుంది. అప్పుడప్పుడు చాలా ట్రావెల్స్ తర్వాత, ఈవెన్ తల స్నానం తర్వాత తలనొప్పి వస్తుంది. దీస్ ఆర్ డిఫరెంట్ ట్రిగర్స్, వేరే పేషెంట్కి వేరే ట్రిగర్స్ ఉన్నాయి. అట్లయితే నాట్ ఆల్ ట్రిగర్స్ సేమ్ పేషెంట్స్కి అవసరం లేదు.
అన్ని ఒక ట్రిగర్స్ ఉన్నాయి, పేషెంట్కి హాఫ్ సైడ్ హెడేక్స్ ఉన్నాయి, 2 సైడ్కి హెడేక్స్ ఉన్నాయి, బట్ ఏ ట్రిగర్స్ ఉన్నాయి దాని ప్రకారంకి డయాగ్నోసిస్ చేయాలి. అంటే ఇప్పుడు బ్యాక్ సైడ్ హెడేక్ వస్తుందంటే చాలా మంది నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ నుంచి నెక్ పెయిన్, లేదా నెక్ పెయిన్ నుంచి హెడేక్ ఇట్లా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో అందరూ ఇది స్పాండ్లోసిస్ ఏమో అని అనుకుని కూడా చాలా మంది సో న్యూరో ఫిజిషియన్ దగ్గరికి రాకుండా సో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఇట్లా చేస్తూ ఉంటారు. ఎట్లా ఉంది దిస్ ఆల్ నేను చెప్పరికి లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ అంటే మోస్ట్లీ ఐటీ పీపుల్స్ మోస్ట్లీ ఇది కంటిన్యూస్గా 8 hours 12 hours స్క్రీన్లో పని చేస్తారు. దట్ టైమ్ ఏమవుతాకి ఒక పేషెంట్స్కి ఓన్లీ మైగ్రేన్ సిమ్టమ్స్ లేవు. మైగ్రేన్ సిమ్టమ్స్ పైన దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ టెన్షన్ టైప్ హెడేక్. ఈ టెన్షన్ టైప్ హెడేక్ అంటే దే విల్ హ్యావ్ బికాస్ ఆఫ్ ద వేరియస్ షిఫ్ట్ ఉన్నాయి. ఒక పర్సన్స్కి మార్నింగ్ డ్యూటీస్ ఉన్నాయి, ఆఫ్టర్నూన్ డ్యూటీస్ ఉన్నాయి, నైట్ డ్యూటీస్ ఉన్నాయి, తర్వాత డెఫినెట్లీ వర్క్ స్ట్రెస్ ఉన్నాయి, ఫ్యామిలీ స్ట్రెస్ ఉన్నాయి. దాని తర్వాత మైగ్రేన్ దే కమ్ విత్ ద టెన్షన్ టైప్ హెడేక్. ఆ తర్వాత నేను చెప్పగా దే ఆల్ వర్క్ ఆన్ ద స్క్రీన్ కంటిన్యూస్గా వాడు మొబైల్లో పని చేస్తారు. దే హ్యావ్ ద సర్వైకల్ స్పాండిలైసిస్. మైగ్రేన్ దానిపైన టెన్షన్ టైప్ హెడేక్ దానిపైన సర్వైకల్ స్పాండిలైసిస్. కొన్ని పేషెంట్స్కి ఆల్ 3 కెన్ బి ఆల్ టుగెదర్ ఇన్ వన్ పేషెంట్స్. అండ్ కొన్ని పేషెంట్కి జస్ట్ మైగ్రేన్ సిమ్టమ్ పాసిబిలిటీ ఉన్నాయి. దిస్ ఆల్ 3 కెన్ కమ్ టుగెదర్. ఈ ప్రాపర్ డయాగ్నోస్ చేయాలి ఎక్కడ హెడేక్ ఉన్నాయి, ఏ ట్రిగర్స్ ఉన్నాయి, నెక్ పెయిన్స్ కరెక్ట్గా ఉన్నాయి, ఏ పని చేస్తారు. దిస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్ హిస్టరీ. అన్న హిస్టరీ ప్రకారంకి డయాగ్నోస్ చేయాలి. సో ఇప్పుడు మైగ్రేన్ ఉండేవాళ్ళు చేయకూడని పనులేంటి అండ్ ఎలాంటి డైట్ ను కూడా అవాయిడ్ చేసుకోవాలి? డైట్ కోసం డైట్ అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి వర్క్ చేయకూడదు? డైట్ కోసం మెయిన్లీ ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ప్రాసెస్ అంటే పాలు, పెరుగు ఓకే ఉన్నాయి, బట్ బటర్, చీజ్ అవాయిడ్ చేయాలి. తర్వాత సెకండ్స్ మీట్లో ఫ్రెష్ ఫిష్ ఉన్నాయి, మీట్స్ ఉన్నాయి, మటన్స్ ఓకే పర్వాలేదు, బట్ రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి. తర్వాత క్యాఫీన్, ఎక్సెసివ్ అమౌంట్ క్యాఫీన్, టీ, కాఫీ, చాక్లెట్స్ కొన్ని ఉన్నాయి, హాఫ్ కప్ టీ కాఫీనే పర్వాలేదు, బట్ ఎక్కువ క్యాఫీన్స్ ఇలా ప్రాబ్లం చేస్తారు. తర్వాత నట్స్, ఓన్లీ నట్స్ బ్రేక్ఫాస్ట్ అయిన కొన్ని పేషెంట్ చేస్తారు, కొన్ని పేషెంట్స్ ఓన్లీ నట్స్ తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. దట్ ఈస్ ఆల్సో ఎక్సెసివ్ అమౌంట్స్ కూడా అవాయిడ్ చేయాలి. రా ఆనియన్ అండ్ లెమన్స్ కొద్దిగా అవాయిడ్ చేయాలి. చాలా కారం ఉన్నాయి, పచ్చిడి ఉన్నాయి, దట్ ఈస్ ఆల్సో ట్రిగర్స్ మైగ్రేన్. ఇలా డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి. వైన్స్, ఆల్కహాల్స్ అండ్ స్మోకింగ్ ఇంకా ట్రిగర్ చేస్తారు మైగ్రేన్. దిస్ నీడ్ టు బి అవాయిడెడ్. సో వాట్స్ వి టేక్ అన్న ఏం తినాలి? ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రెష్ కూర ఉన్నాయి, ఫ్రెష్ సఫలం ఉన్నాయి తీసుకోవాలి. డైలీ అక్కడ 3 liters 2.5 liters 3 liters వాటర్ తాగాలి. తర్వాత బ్రోకోలీస్, ఫ్రెష్ లీఫీ వెజిటేబుల్స్ ఇలా తీసుకోవాలి. బ్రౌన్ రైస్, బ్రౌన్ కొద్ది కష్టం, బట్ అంటే ఫ్రెష్ ఫుడ్, ఫ్రెష్ ఫలం భోజనం తీసుకోవాలి. హోమ్ కుక్ భోజనం తీసుకోవాలి. ప్రాసెస్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. కొద్దిగా అట్లా రెస్టారెంట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. దీస్ ఆల్ థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో పెయిన్ ఎక్కువగా వస్తుండేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఆ టైంలో? పెయిన్ ఎక్కువ ఉంది, డెఫినెట్లీ కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. సంథింగ్ కాల్ నెక్స్డామ్స్, క్రోసిన్స్, పారాసిటమాల్ దట్ కెన్ యూజువల్లీ సబ్సైడ్ ద పెయిన్. కొన్ని ఆల్మోస్ట్ 70% పేషెంట్స్కి ఈ మెడిసిన్ తర్వాత ఆల్మోస్ట్ హెడేక్ కంట్రోల్ వస్తుంది. సపోజ్ దానిపైన కంట్రోల్ లేవు అని చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. ఫ్రీక్వెంట్ అంటే వారానికి ఒక్కసారి, దట్స్ కాల్డ్ క్రానిక్ మైగ్రేన్. సపోజ్ నెలకి 4 times హెడేక్ ఉన్నాయి, వారానికి ఒక్కసారి హెడేక్ ఉన్నాయి, దట్ డెఫినెట్లీ రిక్వైర్ సంథింగ్ కాల్ ప్రివెంటివ్ మెడికేషన్. దానికి సివిరిటీ అని అలా ఫ్రీక్వెన్సీ తగ్గ కోసం రిక్వైర్ ఒక 2-3 months కోర్స్ తీసుకోవాలి. ఇప్పుడు నా మోడర్న్ మెడిసిన్స్లో నా వీ హ్యావ్ మెనీ గుడ్ మెడికేషన్ విత్ లెసర్ సైడ్ ఎఫెక్ట్ లేవు పేషెంట్ మెడిసిన్స్కి. దే కెన్ హ్యావ్ గుడ్ మెడికేషన్స్ అండ్ టు ప్రివెంట్ మైగ్రేన్. సో మెడిటేషన్ అండ్ యోగా లాంటి వాటితో మైగ్రేన్ ని కంట్రోల్లో పెట్టుకోవడం సాధ్యం అవుతుందా? వన్స్ మైగ్రేన్ స్టార్ట్ అయిందంటే లైఫ్ లాంగ్ ఈ మెడికేషన్ కంటిన్యూ చేయాల్సిందేనా? దీనికి ఎక్కడైనా ఫుల్ స్టాప్ పెట్టడానికి ఉంటుందా? నేను ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పడానికి నేను లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ అంటే డెఫినెట్లీ డైట్, దానిపైన ఎక్సర్సైజ్ అండ్ యోగా చాలా ఇంపార్టెంట్. సపోజ్ కొన్ని పేషెంట్స్కి డయాబెటీస్ ఉన్నాయి, డయాబెటీస్కి మెడిసిన్ రాస్తా, బట్ హీ నాట్ కంట్రోలింగ్ ఫుడ్ మొత్తం స్వీట్ తింటారా, అన్నం తింటారా, షుగర్ కంట్రోల్ లేవు. సిమిలర్లీ మైగ్రేన్ కోసం లైఫ్ స్టైల్ చేంజ్ ఉన్నాయితే మెడిసిన్స్కి ఆప్షన్స్ లేవు. మ్యాక్సిమం 2 months 3 monthsకి లైఫ్ లాంగ్ మెడిసిన్కి డెఫినెట్లీ ఆప్షన్ లేవు. బట్ లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ షుడ్ బి స్టిక్. అంటే రెగ్యులర్ ఫుడ్, డైట్ కోసం చెప్పాను నేను, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, లేట్ నైట్ అవాయిడ్ చేయాలి, హ్యావ్ టు స్లీప్ బై 10-11, స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయాలి, మార్నింగ్ లేచి కొద్దిగా యోగా చేయాలి. యోగా డిఫరెంట్ టైప్స్ యోగా ఉన్న మైగ్రేన్ స్పెసిఫిక్ కోసం లైక్ సవాషన్ ఈజ్ వన్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం, యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అనులోమ్ విలోమ్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజెస్ ఆల్సో మైగ్రేన్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఒక లాస్ట్ రిమార్క్ నేను చెప్తాను, మైగ్రేన్ కోసం యంగ్ పర్సన్స్కి మైగ్రేన్ చాలా కామన్.
సో నా దే డోంట్ వాంట్ టు టేక్ మెడికేషన్ నుంచి సైడ్ ఎఫెక్ట్ నా దే డోంట్ వాంట్ టు టేక్ మెడికేషన్. సో మైగ్రేన్కి ఇప్పుడు ఒక స్పెషల్ డివైస్ ఇంకా వచ్చాట విచ్ కెన్ యూజ్ మా డివైస్. ఈ డివైస్ నుంచి ఇంకా మైగ్రేన్ కంట్రోల్ దట్ ఈస్ కాల్ సంథింగ్ కాల్ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్స్. ఈ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ నుంచి మైల్డ్ ఎలక్ట్రిక్ స్టిమ్యులేషన్ నుంచి మైగ్రేన్ కంట్రోల్స్. దే డోంట్ నీడ్ ఎనీ మెడికేషన్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మైగ్రేన్ రావడానికి రీజన్స్ అండ్ వచ్చిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్స్ గురించి కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.